వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ బంగారం ధరల్లో భారీ బ్లాస్ట్ ఏమన్నా రానుందా? ఎందుకంటే ఫెడ్ రేట్ కట్స్ పక్కన పెడితే ఈ ఇయర్ ఎండింగ్లో పెంచే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అయితే సజెస్ట్ చేస్తాం, అంచనా వేస్తున్నారు. సో మీరేమంటారు సార్? ఫెడ్ మీటింగ్ లో హాకిష్ స్టాన్స్ అంటే మొన్న స్టేటస్ క్యూ చేసిన తర్వాత కామెంట్స్ లో ఫెడ్ లో 16 మెంబర్స్ లో 8 మెంబర్స్ నెక్స్ట్ డిసెంబర్ లోపల రేట్స్ హైక్ చేయాలనేది ఒక ఇది చేశారు. సో దాని అనుగుణంగా ఇంకొక స్టెప్ అంటే 25 బేసిస్ 50 బేసిస్ పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇది పెరిగితే అప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా గోల్డ్ 1 ఇయర్ దాకా ఆగండి, కొంచెం డాలర్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి, మన గోల్డ్ కొనాలంటే డాలర్స్ పెట్టాలి కాబట్టి సో మనం అది కొంచెం ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి కాబట్టి కొంచెం మన గోల్డ్ తగ్గించుకుందాం అని చెప్పినప్పుడు మా అందరూ విన్నారు, డెఫినెట్ గా తగ్గింది. ప్లస్ ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా 6% ఉన్నప్పుడు 15% చేసాం, ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా పెంచాం. ఇవన్నీ అనుగుణంగా ఏం చేస్తున్నాయి, షార్ట్ టర్మ్ లో లాస్ట్ ఇయర్ ఇచ్చిన 70% ఈ సంవత్సరం కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏం చెప్తుంది, 15 to 20% లేదా 10 to 15% మాక్సిమం అంతే రావచ్చు. లేకపోతే యావరేజ్ గా 10 years వేసుకోవచ్చు, నెక్స్ట్ 5 years అట్లా వేసుకున్నా కానీ పెద్ద మూవ్మెంట్స్ ఎక్కువ మూవ్మెంట్స్ ఉండవు. మేబీ ఇంత పెరిగింది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ తీసుకొని ఇప్పుడు కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది అనుకోవచ్చు. ఏదన్నా 165 దాకా వచ్చి మళ్ళీ 150 బిలో వచ్చేసింది. సో 140 to 150 రేంజ్ అంటే 141, 142 వరకు రావచ్చా అంటే ఇంటర్నేషనల్ గోల్డ్ తీసుకుంటే 4000 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. 4000 కనుక కట్ అయితే $3,700 అంటే షార్ట్ టర్మ్ లో కొంచెం తగ్గే ఛాన్సులు ఉన్నాయి. సో ఎవరైనా సరే కొనుక్కోవాలనుకున్నప్పుడు కొంచెం టైం ఉంటే కొంచెం చూసి స్టాండర్డ్ బ్యాండ్ లో కొనుక్కోవటం బెస్ట్. లేదా మీరు ఇది గోల్డ్ ఈటఫ్ కానీ సిల్వర్ ఈటఫ్ ఇలాంటి వాటిలో పెట్టుకోవడం బెస్ట్. అంటే విడిల్లీ చెప్పండి. $3,700 అంటే రూపీ టర్మ్స్ లో ఎంత వరకు రావచ్చు అంటారు? అంటే మీకు ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు మళ్ళీ 165 వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడు 165 అంటే మీకు ఇంటర్నేషనల్ ఇప్పుడు ఏమవుతుంది, ఫారెక్స్ రిజర్వ్స్ లో గోల్డ్ రిజర్వ్స్ 60-70% ఉంటాయి. సారీ, మన డాలర్స్ రిజర్వ్స్ 60-70% ఉంటాయి ఏ కంట్రీకైనా, ఎందుకంటే డాలర్ డామినేషన్ కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది, డాలర్ డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి చిన్నగా గోల్డ్ కన్వర్ట్ చేసుకొని మన డాలర్స్ అన్ని కూడా గోల్డ్ లో కన్వర్ట్ చేస్తారు. సో అది దాదాపుగా $16.7 trillion ఉంటాయి. దాంట్లో మీకు 60%, 70% ఆ రేంజ్ లో యావరేజ్ గా తీసుకున్నా మీకు 12.7 trillions ఉంటాయి. దాంట్లో మీకు 10% కన్వర్ట్ అయింది 1.2. అందుకని లాంగ్ టర్మ్ ఎందుకు పాజిటివ్ అనేది చెప్పడానికి బేస్ ఏంటంటే ఇదే. ఇంకొక 10% కనుక డాలర్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ మారిస్తే 2 లక్షలకు గోల్డ్ వెళ్ళదా అంటే వెళ్ళదు అని చెప్పలేము. 100% కొంచెం ఛాన్సెస్ ఆర్ దేర్ అనొచ్చు. కన్వర్షన్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి, పడ్డప్పుడల్లా ఆ ఛాన్స్ ఉపయోగించుకుంటున్నాయి. చైనా అయితే విపరీతంగా పడినప్పుడల్లా చిన్న ఎక్కువ చేస్తున్నాయి. సో 165 నుంచి పడినప్పుడు ఇవాళ మళ్ళీ ప్లస్ లో ఉన్నాయి, మన మైనస్ లో ఉన్నాయి, వాళ్ళు కొంచెం -2000 ఆ రేంజ్ లో ఉన్నాయి. సో అంటే మధ్యలో ఏదన్నా వచ్చినప్పుడు కొంచెం చిన్నగా ఎక్కువ చేస్తున్నాయి సెంట్రల్ బ్యాంక్స్, అది ఎక్కడ ఆపలా. సో లాంగ్ టర్మ్ కి ఆ డిమాండ్ ఉంది, సో కన్వర్షన్ డిమాండ్ ఉంది. సో షార్ట్ టర్మ్ లో బాగా పెరిగింది, ప్లస్ ఇంపోర్ట్ ట్యాక్స్, ప్లస్ మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినందువల్ల ఏదైనా కొంచెం ఆగమన్నారు కాబట్టి కొంచెం బయింగ్ కొంచెం ఆగిందా అంటే కొంచెం ఆగింది అనుకోవచ్చు. దాని అనుగుణంగా షార్ట్ టర్మ్ లో కొంచెం డౌన్ సైడ్ ఉంది. ఇంకా కొంచెం ఉంటే మీకు 4000-5000 కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయి. 140 కట్ అయ్యే ఛాన్స్ కనపడట్లేదు. 141 ఆ రేంజ్ వరకు రావచ్చు అనేది. డాలర్ స్ట్రాంగ్ అవడం కూడా కొంత ఇదవుతుంది అంటారా ప్రభు గారు? డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు ఏమవుతుంది, ఫండ్స్ అన్ని కూడా గోల్డ్ కి వెళ్లకుండా ఈక్విటీకి వచ్చే ఛాన్స్ ఉంటది కదా, ఇటు ఇంట్రెస్ట్ రేట్లు కానీ వాటి మీద పెట్టే ఛాన్స్ ఉంటది. ఎప్పుడైతే అది వీక్ అవుతుందో అప్పుడు అప్పుడు డైవర్షన్ మొదలవుతుంది. డాలర్ స్ట్రాంగ్ అవుతుందంటే అప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్సే ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఇన్వర్స్ కానీ, డాలర్ స్ట్రాంగ్ అయితే అప్పుడు కొంచెం ఇదే ఛాన్స్ ఉంటాయి. మెయిన్ అది స్ట్రెంగ్తెన్ అయ్యే కొద్ది అది వీకెన్ అవుతుంది. ఇప్పుడు INR కూడా మన ఆర్బీఐ ఆపరేషన్స్ మొదలు పెట్టింది, కొంచెం చిన్నగా ఇది వస్తుంది. అట్లా
డాలర్ INR, డాలర్ అదర్ కన్ట్రీస్ లో కంటే ఎక్కువ డామినేషన్ ఇంకా ఉంది. ఇప్పుడు ఏదో డిడాలరైజేషన్ అవుతుంది అనుకుంటాం కానీ ప్రస్తుతానికి 100% ఇంకా వరల్డ్ మొత్తం కూడా ట్రేడ్ కన్వర్షన్ లో ఇంకా మనం డాలర్ లోనే కడుతున్నాం. ఏ కంట్రీ అయినా ఇంకా కడుతూనే ఉంది. సో అది ఫ్యూచర్ లో ఏదైనా వస్తుంది, డిఫేమ్ అవుతుంది. ఇప్పుడు ఆయన చేసే అన్ని చూస్తున్నాం కదా, అటాక్ చేయడం, టరిఫ్ వేయటం, అన్ని చేస్తారు. సో ఇవన్నీ వల్ల ఎందుకు మనం పెట్టుకోవాలి డాలర్ లో, మనం ఎందుకు చేయాలి? ఎందుకంటే ఎప్పుడైతే రష్యా మీద శాంక్షన్స్ చేశారో అప్పటి నుంచి ఆలోచనలు ప్రతి కంట్రీకి వచ్చినాయి, ఈవెన్ ఇండియా కూడా. ఎందుకంటే రేపొద్దున శాంక్షన్స్ మన మీద ఇస్తే, ఇప్పుడు రష్యా కాబట్టి బయటికి వచ్చింది, అది మనం రాగలమా? డెవలపింగ్ కంట్రీస్, రష్యా అంటే ఆల్రెడీ మంచి ఇదిగా ఉంది కాబట్టి డెవలప్డ్ కంట్రీ తీసుకోవచ్చు, అట్లా ఉంది. సో మనం డెవలప్డ్ అవ్వాలి, ఇంకా చాలా గ్రోత్ ఉంది. సో మనకి రాకుండా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇబ్బంది కాబట్టి, సో పెద్దన్న పొజిషన్ ఉన్నప్పుడు ఆయన చెప్పిన వినాలి కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ గారు కొన్ని వింటున్నారు అనిపిస్తుంది. ఆయన చెప్పిన 100% చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా US ట్రేడ్ డీల్ కూడా ఉంది దాదాపుగా. మొన్న 18 months తర్వాత ఇద్దరు కలిసిన తర్వాత కొంచెం వరల్డ్ మొత్తం కూడా ట్రంప్ ను G7 లో బయట పెట్టింది. మిగతా కంట్రీస్ అన్ని కూడా అది చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది, ట్రంప్ మీద కోపం అందరికీ ఉంది. సో మెలోని ఆమెను కూడా చూసాం కదా ఎలా కామెంట్ చేశారో, ఆమె ఎట్లా కడిగి పారేసిందో. సో డెఫినెట్ గా డీగ్రేడ్ అవుతుంది. సో ఈ టైంలో కన్వర్షన్ ఆగే ఛాన్స్ లేదు. సో డాలర్ రిజర్వ్స్ గోల్డ్ కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ పాజిటివ్, షార్ట్ టర్మ్ కొంచెం డౌన్ సైడ్ ఉంది. ఈ స్ట్రెంగ్ అవుతున్నప్పుడు కొంచెం ఇది అవుతుంది కాబట్టి, సో కొంచెం మధ్యలో +or- అంటే 2000, 3000 అట్లా అప్ అండ్ డౌన్ అవుతుంది. షార్ట్ టర్మ్ లో ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉందంటే 4-5 వేలు తగ్గచ్చు.